హలో అండి. నమస్కారం. సిరి ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ 'అనన్య లవ్స్ అభిరామ్' ఎపిసోడ్ 7. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్‌స్టాగ్రామ్‌లో కూడా నన్ను ఫాలో అవ్వండి. ఇన్‌స్టాగ్రామ్ ఐడీ @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదూ. ప్లీజ్ అండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. అను, సో ఇప్పుడు నాతో నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు? నీ బ్యాగ్ని ఎవడో ఒక దొంగతనం చేశాడు, అందుకనే పెన్ డ్రైవ్ కూడా పోయింది అంటున్నావు, అంతేనా? అడిగాడు అభిరామ్. వీడేంటి అంతే కదా అని అంత లైట్గా మాట్లాడుతున్నాడు. వీడు అంతే కదా అని అనుకోకూడదు, కొంచెం స్ట్రాంగ్గా చెప్తాను. అంతే కదా ఏంటి సార్? ఆ హ్యాండ్ బ్యాగ్లో యాపిల్ ఫోన్ ఉంది తెలుసా? 15,000 రూపీస్ కూడా ఉన్నాయి అని అంది అనన్య కళ్ళు అటు ఇటు తిప్పుతూ. ఓసిని, ఎన్ని అబద్ధాలు చెప్తున్నావే, అది కూడా అస్సలు తడబడకుండా. నీ డొక్కు బ్యాగ్లో నీ మేకప్ కిట్, ఆ సినిమా టికెట్స్, లాలీపాప్స్, వివో ఫోన్ తప్ప ఇంకా అసలు ఏమైనా ఉన్నాయి? నీ తిక్క కుదురుస్తాను ఉండు అని అనుకుంటూ ఇలా మాట్లాడుతున్నాడు అభిరామ్. అను, నువ్వు చెప్పిందంత నిజమా? అయినా అంత నైట్ 15,000 బ్యాగ్లో పెట్టుకుని మెడిసిన్స్కి వెళ్ళావా నువ్వు? అడిగాడు అభిరామ్. అభిరామ్ తన వైపు డౌట్గా చూస్తుంటే, బాబోయ్ వీడేంటి నన్ను అలా చూస్తున్నాడు, నేను అబద్ధం చెప్తున్నా అని అర్థమైపోయిందా? వీడి మొహం, వీడికి అంత సీన్ లేదు. బ్రెయిన్ నిండా మ్యాథ్స్ ఫజిల్స్ పెట్టుకుంటాడు. పెద్ద పెద్ద విషయాలు అయితేనే ఆలోచిస్తాయి ఇలాంటి మైండ్స్. నా గురించి ఆలోచించే అంత తీరిక ఆ మైండ్కి లేదులే అని అనుకుంటూ బయటికి నార్మల్గా మాట్లాడుతోంది అనన్య. నేను అదంతా ఆలోచించలేదు సార్. యాక్చువల్లీ ఆ బ్యాగ్ నాది కాదు సార్, మా అక్కది. యాపిల్ ఫోన్ కూడా పాపం తనదే అంది అనన్య. అసలు ఆ బ్యాగ్లో యాపిల్ ఫోన్ లేదు కదా. అయినా ఇంత ఈజీగా అబద్ధాలు చెప్తున్నావను? ఉండు నీ పని చెప్తా. ఓకే అను, ఒకసారి మీ అక్క నెంబర్ చెప్పు, డైల్ చేస్తాను. వాళ్ళు లిఫ్ట్ చేస్తారేమో, ట్రై చేద్దాం అన్నాడు అభిరామ్. ఏంటి సార్ మీరు, నిన్న పోయిన ఫోన్ ఈరోజు దొరుకుతుందా? మేము చాలాసార్లు ట్రై చేసాం. వాడు సిమ్ తీసి పడేసే ఉంటాడు, పోతే పోయిందిలేండి. మా అక్క కావాలంటే ఇంకొక ఫోన్ కొనుక్కుంటుంది అంది అనన్య. అదేంటి అను, అంత తేలిగ్గా తీసి పడేస్తున్నావు? యాపిల్ ఫోన్ ఎంత కాస్ట్ ఉంటుందో తెలుసా? పైగా అందులో 50,000 రూపీస్ కూడా ఉన్నాయి. పద, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇద్దాం. మీ అక్కని కూడా రమ్మను, కేసు స్ట్రాంగ్గా ఉంటుంది అన్నాడు అభిరామ్. బాబోయ్ వీడేంటి ఏకంగా పోలీస్ స్టేషన్కి వెళ్దామంటున్నాడు? మా అక్క పొరపాటును కూడా అబద్ధం చెప్పదు. సత్య హరిశ్చంద్రుడికి అది కజిన్ సిస్టర్ లాంటిది. అది కనుక వస్తే నేను చెప్పినవన్నీ అబద్ధాలే అని తెలిసిపోతాయి. అప్పుడు ఈ అభిగాడు నన్ను చంపి పడేస్తాడు. పోనీ వీటితో పాటు సైలెంట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా ఈ విషయం పొరపాటున మా డాడీకి తెలిసిందంటే మన ఇంట వంట లేదు, పోలీస్ స్టేషన్ గడప తొక్కడం అని అంటూ నన్ను దులిపి పడేస్తాడు. వీడి దగ్గర ఇరుక్కుపోయాన్రా బాబు, ఇప్పుడు ఎలా అని ఆలోచిస్తూ కదలకుండా శిలా విగ్రహంలాగా నుంచుండిపోయింది అనన్య. హలో అను, ఇప్పటి వరకు లొడలొడ మాట్లాడావు కదా, ఇప్పుడేమైంది సైలెంట్గా అలా పిచ్చి చూపులు చూస్తున్నావు? మీ అక్కకి ఫోన్ చేయి. నువ్వు నేను ఇటు నుంచి ఇటే పోలీస్ స్టేషన్కి వెళ్దాం, మీ అక్కని అక్కడే మీట్ అవుదాం అన్నాడు అభిరామ్. అనన్య భయాన్ని గమనించి లోపల నవ్వుకుంటూ, నన్ను దొంగని చేస్తావా లేకపోతే అని అనుకుంటూ, ఏంటి సార్ మీరు పోలీస్ స్టేషన్ అంటారు? మాది చాలా డీసెంట్ ఫ్యామిలీ సార్, పరువు కోసం ప్రాణాలు ఇస్తారు తెలుసా? ఆ టైప్ ఫ్యామిలీ మాది. మా డాడీ ఒక గీత గీస్తే మేము దాని మీదే నడుస్తాం తెలుసా సార్. మేము పోలీస్ స్టేషన్కి రాము, పోతే పోయింది వెధవ ఫోన్, డబ్బులు కూడా పోతే పోయాయి, సంపాదించుకోవచ్చు, కానీ పరువు పోతే ఎలా సార్ అంది పెద్ద పెద్ద కళ్ళు తిప్పుకుంటూ అభిరామ్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ట్రై చేస్తూ. అను నా దగ్గర నుంచి తప్పించుకోవడానికి చాలా ట్రై చేస్తోంది, అందుకనే పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడుతోంది. అయినా అసలు నిన్ను వదిలే ప్రసక్తే లేదు, చూద్దాం ఏం చేస్తావో అని మనసులో అనుకుంటూ పైకి ఇలా అంటున్నాడు అభిరామ్. అంటే ఏంటి అను, మాది మాత్రం డీసెంట్ ఫ్యామిలీ కాదా? నేను నీతో పాటు పోలీస్ స్టేషన్కి వస్తాను, కావాలంటే నేను మీ ఇంటికి వచ్చి మరీ మాట్లాడతాను, మీ డాడీతో కూడా చెప్తాను.
మీ వాళ్ళందరినీ ఒప్పించాక పోలీస్ స్టేషన్కి వెళ్దాం. ఇది నీకు ఓకేనా అడిగాడు అభిరామ్ కనురెప్పలు ఎగరేస్తూ. నీ అయ్యా ఏంట్రా నువ్వు బబ్లిగన్లాగా అంటుకుని వదలట్లేదు. ఎలారా నిన్ను వదిలించుకోవడం? పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతోంది నా పరిస్థితి. ఇలా ఇరుక్కుపోయానేంటి వీడి దగ్గర? అయినా అను, నీకు బుద్ధి లేదు. లేనిపోని అబద్ధాలన్నీ ఆడావు నువ్వు, నీ బిల్డప్పు. ఇప్పుడు ఈ బండ వెధవ చేతుల్లో ఇరుక్కుపోయావు అని తనలో తానే తిట్టుకుంటోంది అనన్య. పదా నువ్వు వెళ్దాం అని అంటూ బైక్ స్టార్ట్ చేశాడు అభిరామ్. వీడికి నిజం చెప్పడం తప్ప నా దగ్గర ఆప్షన్ లేదు. లేకపోతే ఇప్పుడు నన్ను తీసుకువెళ్ళి ఇంట్లో అందరి ముందు నేను వాగిన పిచ్చి వాగుడంతా వాగుతాడు. ఖచ్చితంగా డాడీ చేతిలో చచ్చిపోతాను. డాడీ ఇచ్చే పనిష్మెంట్ అనుభవించడం నా వల్ల కాదు. ఓపెన్ అయిపోతేనే బెటర్ ఏమో అని తనలో తానే ఆలోచిస్తూ బైక్ ఎక్కకుండా అలాగే నుంచుంది అనన్య. ఇప్పుడు నువ్వు నాకు నిజం చెప్పక తప్పదు అను. ఖచ్చితంగా నువ్వు నాకు నిజం చెప్తావు. పైగా నువ్వు చెప్పిందంతా అబద్ధమని కూడా ఒప్పుకుంటావు. నేను 10 నెంబర్స్ లెక్క పెట్టే లోపే నువ్వు ఓపెన్ అవుతావు అని మనసులో అనుకుంటూ 1 2 3 అని తనలో తానే కౌంట్ చేస్తున్నాడు అభిరామ్. సార్ మీకు దండం పెడతాను, నేను మీతో అబద్ధం చెప్పాను అని అంది అనన్య నేల చూపులు చూస్తూ. వాట్ వాట్ ఏంటాను? ఏం మాట్లాడుతున్నావు? అర్థం కావట్లేదు, కొంచెం గట్టిగా మాట్లాడు. ఏం అబద్ధం చెప్పావు అడిగాడు అభిరామ్ బైక్ స్టాండ్ వేసి అనన్య ముందుకు వచ్చి నిలబడి. సార్ ఏదో కొంచెం బిల్డప్ ఇద్దామని చిన్న అబద్ధం చెప్పాను సార్, సీరియస్ అవ్వద్దు అని అంది అనన్య రిక్వెస్ట్గా అభిరామ్ వైపు చూస్తూ. అని పిచ్చి నవ్వులు నవ్వుతూ. అసలు నువ్వు ఏం అబద్ధం చెప్పావు క్లారిటీగా చెప్తావా అడిగాడు అభిరామ్ కనురెప్పలు ఎగరేస్తూ. సార్ ఒక అతను నా బ్యాగ్ తీసుకున్న మాట నిజం, కానీ ఆ బ్యాగ్లో ఒక పెన్ డ్రైవ్ మాత్రమే తీసుకున్నాడు. మళ్ళీ నా బ్యాగ్ నా చేతికి ఇచ్చేసి వెళ్ళిపోయాడు. అందులో యాపిల్ ఫోన్ లేదు సార్, క్యాష్ కూడా లేదు సార్. ఊరికనే అలా చెప్పాను అంది అనన్య తల దించుకుని నేల చూపులు చూస్తూ. అభిరామ్ వైపు చూసి చూడనట్టు చూస్తూ. ఓరే ఏంట్రా ఆ చూపులు, నా చెంపలు పగులు కొడతాడో ఏమో అని అనుకుంటూ తన 2 చేతులు తన చెంపలపై పెట్టుకుని అభిరామ్ వైపు భయంగా చూస్తోంది అనన్య. అనన్య ఇచ్చే ఎక్స్ప్రెషన్స్కి కోపంగా ఉండడానికి ట్రై చేసినా లోపల నుంచి తన్నుకు వస్తున్న నవ్వుని కంట్రోల్ చేసుకోలేక పక్క నవ్వుతున్నాడు అభిరామ్. అభిరామ్ నవ్వడం చూసి బ్రెతికాన్రా దేవుడా, అమ్మయ్యా వీడు నవ్వాడంటే నా మీద కోపం లేనట్టే కదా, అమ్మయ్యా అనుకుంటూ తాను కూడా నవ్వుతోంది అనన్య. అను నవ్వడం చూసి అభిరామ్ తన నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ లేని కోపాన్ని నటిస్తూ, అంటే నేను ఎలా రియాక్ట్ అవుతానో చూడాలని ఇదంతా చేశావా కొంచెం గట్టిగా అడిగాడు అభిరామ్. అప్పటి వరకు నవ్విన అభిరామ్ ఒక్కసారిగా అలా కోపంగా మారడం చూసి తన నవ్వుని ఆపేసి, అదేంటి సార్ ఇప్పటి వరకు నవ్వుతూనే ఉన్నారుగా, మళ్ళీ కోపంగా మాట్లాడుతున్నారు అంది అనన్య. నేను నా కోపం తగ్గించుకోవాలనే నవ్వాను. నువ్వు శంకర్ దాదా ఎంబీబీఎస్ మూవీ చూసావా? ఆ మూవీలో డాక్టర్ రామలింగం గుర్తొచ్చాడా? అయ్యో సార్, అది మర్చిపోయే క్యారెక్టరా చెప్పండి, సూపర్ కామెడీ కదా. పడి పడి నవ్వుతోంది అనన్య. మళ్ళీ అభిరామ్ తననే కోపంగా చూస్తున్నాడని చూసి సారీ సార్ అని అంటూ నవ్వుని కంట్రోల్ చేసుకుంటూ, ఇలాంటివి బాగానే గుర్తుంటాయి, నేను కామెడీ గురించి చెప్పట్లేదను, నేను స్ట్రెస్ తగ్గించుకోవడానికి అలా నవ్వాను. లేని కోపాన్ని నటిస్తూ అనన్య ఇన్నోసెంట్గా పెట్టిన ఫేస్ని చూస్తూ భలే క్యూట్గా ఉన్నావను అని తనలో తానే అనుకుంటూ, సారీ సార్, మీరు పెన్ డ్రైవ్ మాత్రమే పోయిందనంటే నమ్మరేమో అనుకుని కొంచెం ఎక్స్ట్రాగా చెప్పాను, కానీ మదర్ ప్రామిస్ సార్, పెన్ డ్రైవ్ మాత్రం నిజంగా పోయింది అంది అనన్య తన చెవులు 2 పట్టుకుని సారీ చెప్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్ ఇస్తోంది అభిరామ్ కోపానికి భయపడుతూ. సో నువ్వు చెప్పినవన్నీ అబద్ధాలే, ఇంతేనా ఇంకా ఏమైనా అబద్ధాలు చెప్పావా అడిగాడు అభిరామ్. సార్ అదేంటి అలా అంటారు, నాకు అబద్ధాలు ఆడడం అలవాటు అనుకుంటున్నారా ఏంటి? మీతో ఆ దొంగ పెద్దవ నా వర్క్ పెన్ డ్రైవ్ ఎత్తుకుపోయాడని చెప్తే మీరు నమ్ముతారో నమ్మరో అని ఈ ఒక్కసారి చిన్న అబద్ధం చెప్పాను, అయినా నేను నిజం ఒప్పుకున్నాను కదా సార్, సారీ కూడా చెప్తున్నాను అంది అనన్య చిన్న బుచ్చుకున్నట్టు ఫేస్ పెట్టి. సర్లే, ఫేస్ ఏంటి అలా పెట్టావు అన్నాడు అభిరామ్.
అని నవ్వుతూ. ఏంటి సార్ అలా నవ్వుతున్నారు? నా బాధ మీకు కామెడీగా అనిపిస్తోందా? అంది అనన్య. ఓకే ఓకే అను, నాకు టైం అవుతుంది, బాయ్ అని అంటూ ముందుకు వెళ్ళాడు అభిరామ్. హలో సార్, ఏంటి నేను మాట్లాడుతూనే ఉన్నా అలా వెళ్ళిపోతున్నారు? మీరు మర్చిపోయారా? అని పరిగెడుతూ అభిరామ్ని ఆపడానికి వచ్చిన అనన్య కాలు జారి వెళ్తున్న అభిరామ్ మీద పడింది. స్లిప్ అయి కింద పడిపోతున్న అనన్య నడుం మీద చెయ్యి వేసి గట్టిగా పట్టుకున్నాడు అభిరామ్. ఇద్దరూ ఒక నిమిషం ఒకరిని ఒకరు చూసుకుంటూ అలాగే ఉండిపోయారు. అనన్యను లేపి నుంచోబెట్టాడు అభిరామ్. ఏంటి అను, కొంచెం చూసుకుని నడవచ్చు కదా? అయినా నేనేం మర్చిపోయాను? అడిగాడు తన పాకెట్ చెక్ చేసుకుంటూ అభిరామ్. సారీ సార్, పొరపాటున మీ మీద పడిపోయాను అంది ఒక నిమిషం ఏం మాట్లాడాలో తెలియక అనన్య ఇబ్బంది పడుతూ. అభిరామ్ కూడా అనన్య ఇబ్బందిని గమనించి సైలెంట్గా ఉండిపోయాడు. ఒక నిమిషం తర్వాత, చెప్పు అను, నేనేం మర్చిపోయాను? మరొకసారి అడిగాడు అభిరామ్. ఏం మర్చిపోయాను అని అంటున్నారేంటి? అంతేలేండి సార్, అంతే. మీరు బెట్లో ఓడిపోయారు కాబట్టి మీరు మర్చిపోతారు. అదే గెలిస్తే మర్చిపోయే వాళ్ళ చెప్పండి అంది అనన్య. హలో అను, ఏంటి బెట్లో ఓడిపోయారు అని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు? సరే, సరదాగా జీకే పోటీ పెట్టుకుందాం. ఎవరు గెలుస్తారో చూద్దామా? అడిగాడు అభిరామ్. ఏంటి సార్ మీరు? నేనేదో సరదాగా అన్నాను. మీతో పోటీ పడే అంత బ్రెయిన్ నాకెక్కడ ఉంది? నేనేదో అల్పప్రాణిని సార్, నన్ను ఇలా వదిలేయండి అంది అనన్య. ఏం మాట్లాడుతున్నావను? నీకు నేను ఇంత దూరంగా ఉంటే వదలండి సార్ వదలండి సార్ అని అంటావు. నేను నీ లిటిల్ ఫింగర్ కూడా టచ్ చేయలేదు కదా అడిగాడు అభిరామ్. ఏంటి సార్ మీరు? నాకే తెలివి లేదు అనుకుంటే మీరు నాకంటే పెద్ద ట్యూబ్ లైట్ లాగా ఉన్నారు. వదలండి అంటే దాని అర్థం ఈ మ్యాటర్ ఇక్కడితో వదిలేయండి సార్ అని. ఓయ్ అను, నీకు నోరు బాగా ఎక్కువ అవుతుంది అని అంటూ అనన్య చెవిని మెలిపెట్టాడు అభిరామ్. అబ్బా వదలండి సార్, అబ్బా నొప్పి అని గింజుకుంటోంది అనన్య. అది అలరా దారికి, నోరు దగ్గర పెట్టుకుని మాట్లాడడం నేర్చుకో. ఇంతకీ ఏం కావాలి నీకు? ఐస్ క్రీమ్ తింటావా? మరొకసారి అడిగాడు అభిరామ్. అయ్యో సార్, ఐస్ క్రీమ్ ఎన్నిసార్లు అడుగుతారు? కావాలంటే నేను కొనుక్కుంటాను. దానికోసం ఇంత గోల ఎందుకు చేస్తాను సార్ అంది అనన్య. నాకు తెలుసు అను, నువ్వు నీ వర్క్ కోసం నా హెల్ప్ కావాలి అని అడగడానికి ట్రై చేస్తున్నావు అని మనసులో అనుకుంటూ, ఓకే నీకు ఐస్ క్రీమ్ వద్దా? నీకేం కావాలో నువ్వే అడుగు అన్నాడు అభిరామ్. సార్, నాకు మీ టైమింగ్ కావాలి. ఆల్రెడీ మీరు 1 వీక్ నుంచి నాకు చాలా కష్టపడి ప్రాజెక్ట్ వర్క్ సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసేలాగా హెల్ప్ చేశారు. కానీ ఇప్పుడు ఆ పెన్ డ్రైవ్ పోయింది కాబట్టి మళ్ళీ నేను ఫస్ట్ నుంచి వర్క్ చేయాలి. నాకు మీ హెల్ప్ కావాలి సార్. ఓన్లీ 2 డేస్లో వర్క్ అంతా కంప్లీట్ చేయాలి. నరేంద్ర సార్కి నా పెన్ డ్రైవ్ విషయం చెప్పలేదు సార్. చెప్పిన నంబర్ కూడా. కావాలంటే ఈ రోజు నుంచి స్టార్ట్ చేద్దాం సార్ అని గడగడా మాట్లాడుతోంది అనన్య. హలో అను, ఏంటి అంత ఫాస్ట్గా మాట్లాడుతున్నావు? నాకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వవా? ఈరోజు నా ఫ్రెండ్తో కలిసి నేను బయటికి వెళ్తున్నాను. నైట్ ఫోన్ చేస్తాను, ఆన్లైన్లో క్లాస్ చెప్తాను. నీకేమీ అభ్యంతరం లేదుగా అడిగాడు అభిరామ్. నాకేమీ ప్రాబ్లం లేదు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్ అంది అనన్య. ఓకే అను, బాయ్ అంటూ బైక్ స్టార్ట్ చేసి అక్కడి నుంచి ముందుకు కదిలాడు అభిరామ్. హాయ్ అభి, వేర్ ఆర్ యూ అభి? ఐ యామ్ సో ఎగ్జైటెడ్. షార్ప్ 6కి నేను పికప్ చేసుకోవడానికి మీ ఇంటికి వస్తాను అని అభిరామ్కి మెసేజ్ మీద మెసేజ్ చేస్తోంది శ్వేత. తాను మెసేజ్ చేసి 30 మినిట్స్ దాడుతున్నా ఒక్క మెసేజ్కి కూడా ఆన్సర్ రావట్లేదు అభిరామ్ నుంచి. ఏంటి అభి, ఒక్క మెసేజ్కి కూడా ఆన్సర్ చేయలేదు? అసలు ఎక్కడ ఉన్నాడు? రెడీ అవుతున్నాడేమో. అభికి ఏ మాత్రం తీసిపోకుండా నేను కూడా రెడీ అవ్వాలి అనుకుంటూ ఫోన్ పక్కన పెట్టేసి రెడీ అవుతోంది శ్వేత. డ్రెస్సుల మీద డ్రెస్సులు తీసి ఒకదాని తర్వాత ఒకటి వేసుకుంటూ తనని తాను అద్దంలో చూసుకుంటూ, అబ్బా ఈ డ్రెస్సులు అస్సలు బాగాలేదు, ఇది బాగాలేదు అని అనుకుంటూ లాస్ట్కి వెస్ట్రన్ కల్చర్ ఉట్టి పడేలాగా స్టైల్గా ఉండే ఒక డ్రెస్ వేసుకొని తనని తాను అద్దంలో చూసుకుంటూ, ఈరోజు అభి నన్ను ఇలా చూస్తే ఖచ్చితంగా ఫ్లాట్ అయిపోతాడు అని అనుకుంటూ ఎంతో ఎగ్జైట్మెంట్గా అభిరామ్ దగ్గరికి బయలుదేరింది శ్వేత.
షార్ప్ 6 o'clock అభిరామ్ ఇంటి ముందు అభిరామ్ కోసం వెయిట్ చేస్తూ ఎంతకీ అభిరామ్ బయటికి రాకపోయేసరికి పదే పదే కాల్స్ చేస్తోంది శ్వేత. కారులో ఉన్న శ్వేత సైడ్ మిర్రర్లో నుంచి అభి బయట నుంచి బైక్ మీద రావడం గమనించి, ఇదేంటి అభి ఎక్కడికి వెళ్ళి వస్తున్నాడు? ఇద్దరం కలిసి బయటికి వెళ్దామన్నాడు. ఇలాగే వస్తాడా నాతో? చాలా స్పెషల్గా రెడీ అవుతాడు అనుకున్నాను, కానీ చాలా నార్మల్గా కనిపిస్తున్నాడు. పోనీలే, ఏదేమైనా నాతో రావడానికి ఒప్పుకున్నాడు, అది చాలు అనుకుంటూ అభిరామ్ వైపే చూస్తోంది శ్వేత. హో సారీ శ్వేత, లేట్ అయిపోయింది అని అంటూ బైక్ పార్క్ చేసి కారులో వచ్చి కూర్చున్నాడు అభిరామ్. ఇట్స్ ఓకే అభి, ఏమాత్రం దానికే సారీ చెప్పడం ఎందుకు? ఇంతకీ ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు అడిగింది శ్వేత. కాలేజ్ దగ్గర నుంచి వస్తున్నాను అన్నాడు అభిరామ్. అవునా, ఇంతసేపు కాలేజ్ దగ్గర ఏం చేస్తున్నావు? మీ చెల్లెలు కూడా కాలేజీ నుంచి ఎప్పుడో వచ్చేసి ఉంటుంది కదా అడిగింది శ్వేత. కాలేజ్ గార్డెన్లో అనుని మీట్ అయ్యాను శ్వేత. తనతో మాట్లాడుతూ ఉంటే నాకు అసలు టైమే తెలియట్లేదు. ఇంట్రెస్టింగ్ క్యారెక్టర్, నాటీ గర్ల్ అని తనలో తానే నవ్వుకుంటున్నాడు అభిరామ్ అనన్య చెప్పిన అబద్ధాలను తలుచుకుంటూ. శ్వేతకి అభిరామ్ మాటలకు కోపం వస్తున్నా తనని తాను కంట్రోల్ చేసుకుంటూ, అభి, ఇప్పుడు ఆ అమ్మాయి గురించి డిస్కషన్ అవసరమా? అసలు నువ్వు తన గురించి ఇంతలాగా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. తనకి దూరంగా ఉండు. ఆ పిల్లని చూస్తే చాలా చీప్ క్యారెక్టర్ లాగా ఉంది అంది శ్వేత. శ్వేత మాటలకు అని తల ఊపాడే తప్ప తను చెప్పేది ఏమీ అభిరామ్ బ్రెయిన్కి ఎక్కించుకోవట్లేదు. శ్వేత అభిరామ్ ఇద్దరూ కలిసి 1 గంట ప్రయాణం తర్వాత రెస్టారెంట్కి వెళ్ళారు. ఆ సిటీలో చాలా పెద్ద ఫేమస్ రెస్టారెంట్. శ్వేత అభిరామ్ ఇద్దరు రెస్టారెంట్ లోపలికి వెళ్తుంటే, వెల్కమ్ మేడం, వెల్కమ్ సార్ అని అంటూ వచ్చే పోయే వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు. వెల్కమ్ గర్ల్స్. ఇంద్రభవనంలాగా ఉంది ఆ రెస్టారెంట్. అభిరామ్ శ్వేత ముందుగా బుక్ చేసుకున్న టేబుల్ దగ్గరికి వెళ్ళి కూర్చున్నారు. వెయిటర్ వచ్చి, హాయ్ సార్, హాయ్ మేడం, వాట్ డూ యూ వాంట్ ఈట్ మ్యామ్ అని అంటూ మెనూ కార్డ్ అందించాడు. మెనూ కార్డ్ చూసి ఆల్ ఇండియా స్పెషల్ ఐటమ్స్ అన్నీ ఆర్డర్ చేసింది శ్వేత. హే శ్వేత, నన్ను కాకుండా ఇంకా ఎవరినైనా ఇన్వైట్ చేశావా అడిగాడు అభిరామ్. శ్వేత ఆర్డర్ ఇచ్చిన ఐటమ్స్ అన్నిటినీ అబ్జర్వ్ చేస్తూ, లేదు అభి, ఎందుకలా అడుగుతున్నావు? ఆ ఫుడ్ ఐటమ్స్ అన్నీ మనకేనా? ఇద్దరం కలిసి అవన్నీ తినగలమా ఆశ్చర్యంగా అడిగాడు అభిరామ్. నీకు కావాల్సినవి తిను అభి, అన్నీ కొంచెం కొంచెం టేస్ట్ చేయి నవ్వింది శ్వేత. ఏంటో నీ పిచ్చి, చెప్తే వినవు కదా అన్నాడు అభిరామ్. అవును అభి, నువ్వంటే నాకు పిచ్చే. నీ ప్రేమ కోసం పిచ్చిదాన్ని అయిపోతున్నాను. ఈరోజు నా మనసులో ఉన్న విషయం నీతో చెప్తాను అని తనలో తానే అనుకుంటోంది శ్వేత. కాలేజీ నుంచి ఇంటికి రాగానే బ్యాగ్ తీసి పక్కన పడేసి కూర్చుంది అనన్య. అమ్మా, 1 కప్ కాఫీ తీసుకురావా ప్లీజ్ అని రిక్వెస్ట్గా గంగని అడుగుతూ. అబ్బా ఆగవే రాక్షసి, ఇది ఏమైనా హోటల్ అనుకుంటున్నావా? రాగానే ఆర్డర్ వేయడం ఏమిటి? నువ్వు రాగానే నేను పరుగులు పెడుతూ కాఫీ తీసుకువచ్చి ఇవ్వడం ఏమిటి అని అనన్యని తిడుతూ కాసేపటికి కాఫీ తీసుకువచ్చి ఇచ్చింది గంగ. మా మమ్మీ బంగారం, ఇప్పుడే కదా తిట్టావు, మళ్ళీ తీసుకువచ్చి ఇస్తున్నావు అని అంటూ నవ్వుతూ కాఫీ తీసుకుని తన రూమ్లోకి వెళ్ళింది అనన్య. అమృత ఎవరితోనో నవ్వుతూ మాట్లాడడం చూసి చిన్నగా అడుగు వేసుకుంటూ వచ్చి ఆ అమృత చేతిలో ఫోన్ లాక్కుంది అనన్య. అటువైపు నుంచి సందీప్ మాట్లాడుతున్నాడు. ప్లీజ్ అమృత, ఒక్కసారి బయటికి రావే, ఇద్దరం కలిసి అలా లాంగ్ డ్రైవ్కి వెళ్దాం, ప్లీజ్ ప్లీజ్ అని బ్రతిమలాడడం వినింది అనన్య. హాయ్ బావగారు, నేను అనుని, మా అక్కని నేను పంపిస్తాలేండి, మీరేమీ కంగారు పడకండి అంది అనన్య. హే అను, నువ్వా? హలో, ఎలా ఉన్నావు అని తడబడుతూ మాట్లాడుతున్నాడు సందీప్. ఏంటి బావగారు, ఇప్పటి వరకు బాగానే మాట్లాడారుగా, ఉన్నట్టుండి మాట తడబడుతోంది ఏంటి అడిగింది అనన్య. అను ఫోన్ ఇవ్వు అని అంటూ అనన్య తల మీద మొట్టికాయ వేసి ఫోన్ లాక్కుంది అమృత. ఓస్ని ఎంకమ్మో, మా బావగారితో నేను మాట్లాడకూడదా అంది మూతి తిప్పుకుంటూ అనన్య. నేను మీకు కాల్ తర్వాత చేస్తానండి, బాయ్ అంటూ కాల్ కట్ చేసింది అమృత. అను, బావగారితో నువ్వు అలా మాట్లాడొచ్చా కోపంగా అంది అమృత. తప్పేముంది, బావ మృదల్లంటే అలాగే ఉంటారు, నువ్వు బామ్మలాగా మాట్లాడకు ప్లీజ్ అంది అనన్య. సర్లే,
ఇంతకీ నీ పెన్డ్రైవ్ విషయం మీ సార్తో చెప్పావా? నీకు హెల్ప్ చేస్తానన్నాడా? అడిగింది అమృత. చెయ్యక చేస్తాడా, నేను వేసిన ప్లాన్ అలాంటిది అని అంది అనన్య తనని తానే మెచ్చుకుంటూ. ఏంటి నీ డబ్బా బ్రెయిన్కి మళ్ళీ ప్లానింగ్ కూడానా? నవ్వుతోంది అమృత. చూడక్క, కొట్టేస్తాను నిన్ను. నాది డబ్బా బ్రెయిన్ అంటావా? ఆ అభిగాడు నాకు నిజంగా ఫేస్ రీడింగ్ వచ్చేమో అనుకుని ఫేస్ ఇలా పెట్టుకుని వింటున్నాడు తెలుసా అని పకపక నవ్వుతూ. అవునా? ఇంతకీ ఏం చెప్పావు? అయినా అతను ఎలా నమ్మాడు? అడిగింది అమృత. జరిగిందంతా చెప్పాలంటే 1/2 టైం కావాలి. నేను ఇప్పుడే కదా కాలేజీ నుంచి వచ్చాను, ఫ్రెష్ అయి వచ్చి చెప్తాను అని అంటూ వాష్రూమ్లోకి వెళ్ళి గ్రీకు వీరుడు నరకుమారుడు అని పిచ్చి పిచ్చి పాటలన్నీ పాడుతూ 1 గంట సేపు స్నానం చేసింది అనన్య. ఒసే అను, ఏంటి ఆ పాటలు? రోజు అదే సాంగ్ ఎన్నిసార్లు పాడతావు? వినలేక చచ్చిపోతున్నాను అంది అమృత. ఇప్పుడు నీకు అలాగే ఉంటుంది, ఎందుకంటే ఆల్రెడీ నీ గ్రీకు వీరుడు నీతో ఫోన్లో డైలీ గంటలు గంటలు మాట్లాడుతున్నాడు కదా. పెళ్ళి వద్దు వద్దు అంటూనే పెళ్ళికి రెడీ అయిపోయావు. నేనేమో నాకు పెళ్ళి చేయండిరా బాబూ అంటే ఎవ్వడు పట్టించుకోడు. అట్లీస్ట్ నేను పాటలు కూడా పాడకూడదా అంది అనన్య. నీ మొహం, పిచ్చి మాటలు పిచ్చి చేష్టలు. ఇంతకీ ఏం చెప్పావు అతనికి అడిగింది అమృత. చెప్తాను ఉండు, ముందు ఆ ఈడియట్ ఎవరో తెలుసుకోవాలి. ఆ బైక్ మీద నన్ను తిడుతూ లయర్ అని రాసి తన నెంబర్ కూడా రాశాడు. అర్జెంటుగా వాడికి ఫోన్ చేసి దులిపి పడేస్తాను అని అంటూ షవర్ కంప్లీట్ అవ్వగానే చక్కగా నైట్ డ్రెస్ వేసుకుని చిన్న స్టిక్కర్ పెట్టుకుని ఫోన్ తీసుకుని మార్నింగ్ బైక్ మీద అతికించిన నెంబర్ డయల్ చేసింది అనన్య. ఎన్నిసార్లు కాల్ చేసినా నాట్ రీచబుల్ వస్తోంది. ఇదేంటి నెంబర్ కలవట్లేదు అనుకుంటూ హూ ఆర్ యూ అని అదే నెంబర్కి మెసేజ్ చేసింది అనన్య. హే, ఫైర్ బ్రాండ్ మెసేజ్ చేస్తోంది. అనన్య మెసేజ్ చూడగానే అభిరామ్ పెదవుల మీద చిరునవ్వు. నేను బైక్ మీద రాసిన నెంబర్కి నీ నుంచి మెసేజ్ కోసం ఇంతసేపు వెయిట్ చేశానో తెలుసా? ఎనీవే, ఇప్పటికైనా మెసేజ్ చేశావు అనుకుంటూ తనలో తానే నవ్వుకుంటూ తను ఎదురుకుండా ఉన్న శ్వేత మాటలు వింటున్నట్టు అని కొడుతూ తల ఊపుతూ తన మాటలు ఏవీ తలకెక్కించుకోకుండా అనన్యకు మెసేజ్ చేస్తున్నాడు అభిరామ్. ఐ నో యు విల్ అని మెసేజ్ చేశాడు అభిరామ్. ఎవడు వీడు? వీడు నాకు తెలుసా? ఆలోచిస్తున్నట్టు ఫేస్ పెట్టి తాను కూడా మెసేజ్ చేసింది అనన్య. యు నో మీ అని మెసేజ్ చేసింది. హా, అవును, నేను నీకు తెలుసు అని మెసేజ్ చేశాడు అభిరామ్. హూ ఆర్ యూ అండ్ వాట్ ఈజ్ యువర్ నేమ్ అని మెసేజ్ చేసింది అనన్య. నేను నీకు తెలుసు అని చెప్తున్నాను కదా, ఇక నా పేరు ఏమిటో నువ్వే గెస్ చేయి చూద్దాం అని మెసేజ్ చేశాడు అభిరామ్. నాన్ సెన్స్ టాకింగ్, ఆర్ యూ మ్యాడ్ అని మెసేజ్ చేసింది అనన్య. అవును, నాకు పిచ్చి ఈ మధ్యనే మొదలయ్యింది అని మెసేజ్ చేశాడు అభిరామ్. వీళ్ళిద్దరూ చాటింగ్ చేసుకుంటున్నారని విషయం తెలియని శ్వేత తన ప్రేమ విషయం చెబుతోంది అభిరామ్తో. అభి, చాలా రోజుల నుంచి నేను నా మనసులోని విషయం నీతో చెప్పాలనుకుంటున్నాను. ఐ లవ్ యూ అభి. నీకు కూడా నా మీద ఇంట్రెస్ట్ ఉంది కదా? నేను నీకు ఇచ్చిన ఈ గిఫ్ట్ తీసుకుని బయటికి రా, నీకోసం వెయిట్ చేస్తూ ఉంటాను అని అంటూ తాను తెచ్చిన గిఫ్ట్ అభిరామ్ ముందు పెట్టింది శ్వేత. శ్వేత తన ప్రేమను ఎక్స్ప్రెస్ చేస్తున్నా ఏమీ పట్టించుకోకుండా ఫోన్ని చూడడం గమనించింది. అభి ఎవరితో అంత సీరియస్గా చాటింగ్ చేస్తున్నాడు? నేను తనతో మాట్లాడుతున్నా నా మాటలు పట్టించుకోవట్లేదు, నన్ను ఇంత లైట్ తీసుకుంటున్నాడు. ఆ ఫోన్లో మాట్లాడేది ఎవరు? వాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఎందుకు ఇస్తున్నాడు? ఈరోజు తెలుసుకుంటాను అని తనలో తానే అనుకుంటూ అభి 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 అని చాటింగ్ చేస్తున్న అభిని డిస్టర్బ్ చేస్తూ 1కి 4 సార్లు పిలిచింది శ్వేత. అప్పటికి కానీ ఈ లోకంలోకి రాలేదు అభి. చెప్పు శ్వేత, ఏంటి, ఎందుకలా అరుస్తున్నావు? కొంచెం కంగారు పడుతూ అడిగాడు అభిరామ్. ఇప్పుడు నేను నీతో ఏం చెప్పాను అభి అడిగింది శ్వేత. ఏం చెప్పావు? నేనేం వినలేదే, మళ్ళీ ఒకసారి చెప్పు అడిగాడు అభిరామ్. బుల్షిట్, నేను నా ప్రేమ గురించి తనతో చెప్తుంటే నా మాటలు అస్సలు వినలేదు. నేను ఇంతలాగా రెడీ అయి వస్తే నా వైపు కన్నెత్తి కూడా చూడట్లేదు. పైగా నా ముందు కూర్చుని
మరొకరితో మాట్లాడుతున్నాడు. అది ఎవరితైనా కానీ అభిరామ్ని నా నుంచి దూరం చేస్తోంది. అస్సలు వదిలిపెట్టను అని తనలో తానే అనుకుంటూ, అభి, ఇఫ్ యూ డోంట్ మై, కార్లో నా హ్యాండ్ బ్యాగ్ మర్చిపోయాను, ఒకసారి నువ్వు వెళ్ళి తీసుకురా ప్లీజ్ అడిగింది శ్వేత. ఓకే శ్వేత, ఇప్పుడే తీసుకువస్తా అని అంటూ అభిరామ్ బయటికి వెళ్ళగానే అభిరామ్ ఫోన్ తీసి తాను చేసిన చాటింగ్ అంతా గమనించి విపరీతమైన కోపం వస్తున్నా అది పైకి కనిపించకుండా కవర్ చేసుకుంటూ ఆ నెంబర్ సేవ్ చేసుకుంది శ్వేత. అసలు ఎవరిది? నా అభితో ఎందుకు మాట్లాడుతోంది? అభి తనతో అంత డీప్గా ఎందుకు మాట్లాడుతున్నాడు? వీల్లేదు, నాకు అభికి మధ్యలోకి ఎవ్వరు వచ్చినా ఊరుకోను. ఈ నెంబర్ ఎవరిదో చెక్ చేస్తాను, వాళ్ళకి చెక్ పెడతాను అని అనుకుంటోంది శ్వేత. అభిరామ్ చాటింగ్ చేస్తోంది అనన్యతోనే అని శ్వేతకి తెలిస్తే అనన్య పరిస్థితి ఏమవుతుంది? తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. అలాగే ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి @రోజా సిరి ఎంటర్టైన్మెంట్. తప్పకుండా ఫాలో అవుతారు కదా. ఉంటానండి. ధన్యవాదాలు.